మన జీవితంలో అనేక అంశాలు మన మనసుని ప్రభావితం చేస్తుంటాయి. మనం సాధారణంగా కొన్ని రంగుల్ని బాగా ఇష్టపడతాం. ఆ రంగులు మన చుట్టూ ఉంటే మనకెంతో మానసిక ప్రశాంతత, స్వాంతన కలుగుతుంది. పసుపు రంగు ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తుందని సైకలాజిస్టులు చెప్తుంటారు. పసుపు మెదడు కార్యకలాపాలను పెంచుతుందని మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అందుకే మార్కెటింగ్ నిపుణులు తమ వస్తువుల ప్యాకింగ్తో పాటు వాటి ప్రకటనల్లోనూ పసుపు రంగుని ఎక్కువగా వాడడం మనం గమనిస్తూ ఉంటాం. పసుపు రంగు ఇక్కడ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రకటనలు, లేబుల్స్ మరియు లోగోలను సృష్టించేటప్పుడు ఈ రంగు ప్రధాన రంగుగా ఉపయోగించబడుతుంది. కానీ దీన్ని జోడించడం వలన లోగో బాగా మెదడులో మెమొరీగా నిలిచిపోతుంది. ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట రంగును ఇష్టపడతారు. కొందరైతే తమ వస్తువులన్నీ కూడా ఒకే రంగులో ఉండాలనుకుంటారు. బట్టలు, కార్లు, వాల్ పెయింటింగ్స్ ఇలా అన్నీ తమకు నచ్చిన రంగులో ఉంచడానికి ఇష్టపడతారు. ఇక మీరు ఇష్టపడే రంగు మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది. ఇదో వినూత్న పరిశీలన, అంతకు మించి విచిత్ర పరిశోధన అని చెప్పవచ్చు. అసలు అదెలాగో, దాని తీరు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఎరుపు రంగు అంటే ఇష్టపడే వారిని ఇప్పుడు చూద్దాం. ఎరుపు రంగును ఇష్టపడే వ్యక్తులు బహుముఖంగా ఉంటారు. వీరు చాలా ఎమోషనల్ పర్సన్లు. ఈ వ్యక్తులు అనర్గళంగా మాట్లాడగలరు. అందుకే అందరినీ ఆకర్షిస్తారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు పట్టుదలతో ఉంటారు. తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్వభావం కలవారుగా ఉంటారు. ఆ తర్వాత తెలుపు రంగు అంటే ఇష్టపడేవారి తీరు ఇలా ఉండవచ్చు. ఈ రంగును ఇష్టపడేవారు పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి సారిస్తారు. శాంతిని కోరుకునే ఈ వ్యక్తులు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. సాయానికి ముందుంటారు. నమ్మకానికి అర్హులు. ఎప్పుడూ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఇప్పుడు పింక్ కలర్ అంటే ఇష్టపడే వారి తీరు చూద్దాం. పింక్ కలర్ ఇష్టపడే వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు భావోద్వేగాలకు లోనవుతారు. గొడవలకు దూరంగా ఉంటారు. ఈ వ్యక్తులు వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యం చేసుకోవడంలో సిద్ధహస్తులు. అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. ఇప్పుడు బ్లూ కలర్ అంటే ఇష్టపడే వారి తీరు చూద్దాం. ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు. వీరికి స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. వృత్తిరీత్యా వివాదాలకు దూరంగా ఉంటూ అన్ని పనులను చక్కగా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆకుపచ్చ రంగును అభిమానించే వారి తీరు అచ్చం ఇలా ఉండవచ్చు. ఈ వ్యక్తులు సాహసోపేతమైన జీవితాన్ని గడుపుతారు. వీరు వ్యాపారాలు చేయటంలో తెలివైన వారు. లాభాలు కూడా పొందుతారు. తమ ప్రియమైన వారితో ఎల్లప్పుడూ ప్రేమతో మెలుగుతారు. ఇప్పుడు పర్పుల్ కలర్ ప్రియుల తీరుని గమనిద్దాం. పర్పుల్ కలర్ను ఇష్టపడేవారు తమ మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు. ఈ వ్యక్తుల మాటలను ఇతరులు శ్రద్ధగా వింటారు. ఇండిపెండెంట్గా ఉండే ఈ వ్యక్తులు చాలా తెలివైన వారు. ఇక ఇప్పుడు పసుపు రంగు ప్రియుల తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు తమ జీవితంలోని ప్రతి క్షణాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటారు. ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు. నవ్వు వీరి బలం. ఇక గ్రే కలర్ ప్రియుల తీరే వేరు. ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు ఆలోచనాత్మకంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. చివరిగా నలుపు రంగు అంటే ఇష్టపడేవారు చాలా డిఫరెంట్ మనుషులని చెప్పాలి. ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు స్వతంత్రంగా ఆలోచించడానికి ఇష్టపడతారు. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. సున్నితత్వం కలిగి ఉంటారు. కెరియర్, వ్యక్తిగత జీవితంలో ప్రతి అడ్డంకిని సులభంగా ఎదుర్కొంటారు. ఇలా ఒక్కో రంగు ఒక్కో సైకాలజీకి అర్థం పడుతుందని అంటున్నారు పరిశోధకులు. మరి మీరేమంటారో చెప్పండి. సున్నితత్వం, చాతుర్యం, సహనం, స్వేచ్ఛ, ఆనందం కలిగించడంలో రంగులు ప్రధాన భూమిక నిర్వహిస్తాయని కనుగొన్నారు. పసుపు రంగు చాలా లోతైంది మరియు మనోహరమైందిగా చెబుతారు. దీనివల్ల వ్యక్తి త్వరగా అవసరమైన నిర్ణయం తీసుకుంటాడు మరియు చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తాడు. ఈ రంగును ఎంచుకునే వ్యక్తులు సంభాషణ బాగుంటుంది. కొందరిని కట్టిపడేస్తారు. సాధారణంగా అధిక ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. తమ శక్తి సామర్థ్యాలపై, తమ బలాలపై ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటారు.